సంపాదన గురించి చెప్పి ఆటలు ఎక్సర్సైజ్లు చేస్తోళ్ళని చూపిస్తారేంది అంటారేమో. వీళ్ళందరికీ ఫిట్నెస్ మీద ట్రైనింగ్ ఇస్తుంది గీసారే, అది సుత పుక్కట్ల. నిన్నయాల్టి సంధి కాదుల్లో, నల్గొండ నాగార్జున కాలేజీ గ్రౌండ్లా 20 ఏండ్ల సంధి నడుస్తుంది కోచింగు. బుడ్డపోరల నుంచి పెద్దల దాకా, ఆటల పోటీలకు పోతోళ్ళ నుంచి కొలువులు కొట్టాలనుకునేటోళ్ళ దాకా ఎవ్వలొచ్చినా ఎవ్వలకు దగ్గ కోచింగ్ ఆలకిస్తున్నాడు. పేరు శంభు మాస్టర్, గవర్నమెంట్ స్కూల్లో పీఈటీ. చిన్నప్పుడు సారు చాలా తిప్పలు పడ్డాడట. వేలకు వేలు పెట్టి ఫిట్నెస్ కోచింగ్లకు పోనోళ్ళ కోసానికి శాతనైన కాడికి ఆసరా కావాలని పొద్దు మాపు ఇట్లా ట్రైనింగ్ ఇస్తుండు. మా పిల్లలిద్దరు కూడా ఇక్కడే ప్రాక్టీస్ చేయడం జరిగింది శంభు సార్ దగ్గర. ఇప్పుడు మా పిల్లలిద్దరు కానిస్టేబుల్ అయ్యారు. ఒక 60 మంది ఆర్మీ జవాన్లను తయారు చేయడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ లో కూడా పోయిన రిక్రూట్మెంట్ లో ఒక 50 పైగానే కానిస్టేబుల్, 2000 మంది కానిస్టేబుల్లు, 500-600 మంది ఎస్ఐలు, 60 మందికి మీదనే ఆర్మీకి పంపిండంటే చూడుండ్రిగా కోచింగ్ ఎట్లుంటదో. నోటిఫికేషన్లు వచ్చినాయంటే చాలు పట్టు జాలకుంటుంటదట గ్రౌండ్ లా. 1.5 year బ్యాక్ జీడీకి ఎస్ఎస్సి జీడీకి ప్రిపరేషన్ కోసం వచ్చాను. ఇక కోచింగ్ ఎంతో బాగా అనిపించి వెయిట్ గా ఉండేది. ఇక్కడికి వచ్చే వరకు వెయిట్ లెస్ గా. మన అథ్లెటిక్స్ కు పోయి స్టేట్ నేషనల్ లెవెల్ల బిల్లలు కొట్టుకొచ్చిన వాళ్ళు సుతా ఉన్నారు. ఆగో ఎక్సర్సైజ్లు యోగా ఎట్లా చేయాలనో ఎంతో ఓపికతో నేర్పిస్తున్నాడు. 6 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను సార్ దగ్గరికి వచ్చినప్పటి నుంచి 2 నేషనల్ స్టేట్స్ మెడల్ తీసుకురావడం జరిగింది. ఈ అన్నసొంటి ఆటగాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ కు పోతానికి సుతా సారే ఆసరైతుండు. నేషనల్ మెడల్ కొట్టేంత పోయిన తర్వాత మన కోచింగ్ అనేది సరిపోదు కాబట్టి టెక్నికల్ కోచింగ్ అవసరం ఉంటుంది. కాబట్టి మేము ఎంతో మందిని హాస్టల్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళు నేషనల్స్ లో మెడల్ కొట్టారు. స్పోర్ట్స్ కోటాల కొలువులు కొట్టినోళ్ళు సుతా ఉన్నారట. ఈ రోజులల్లా ఏ కాన తీసుకోకుండా నేర్పుతుండంటే శంభు మాస్టర్ ను తారీఫ్ చేయాల్సిందేనబ్బా.